విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం సమున్నత లక్ష్యంతో ప్రభుత్వం ఈ రోజు నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ 3.0 మీటింగ్ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోల లలిత కుమారి పిలుపునిచ్చారు. విద్యార్థుల విద్యాభివృద్ధి బాధ్యత కేవలం పాఠశాల ఉపాధ్యాయులదే కాకుండా తల్లిదండ్రులు కూడా ప్రధాన భూమిక బాధ్యత అన్న విషయాన్ని ఎమ్మెల్యే తెలియజేశారు. పాఠశాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలంటే పేరెంట్స్ కమిటీలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలన్నారు. పాఠశాలలో సాధించిన ప్రగతి విద్యార్థుల అభ్యున్నతికి ఈ పేరెంట్స్ టీచర్స్ మెగా ఈవెంట్లు దోహదపడతాయని తెలిపారు. పాఠశాల కళాశాలల్లో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం ఎంపీడీఓ విద్యార్థులతో బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రతిజ్ఞ చేపించారు. విద్యా విలువలను పెంపొందించేందుకు చాగంటి కోటేశ్వరరావుతో ప్రవచనాలు ఇప్పించామని, తల్లికి చెప్పలేని పనిని ఎప్పుడు చేయకూడదని చాగంటి చెప్పారని తెలిపారు. ఇందుకు గాను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నైవేద్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. రాజు పురస్కార్ కి 12 మంది అబ్బాయిలు 12 మంది అమ్మాయిలు వెళ్లడం జరుగుతుంది. ఈ సర్టిఫికెట్ల ద్వారా వాళ్ళు ఉద్యోగాలకి ఉన్నతమైన చదువులకి ఇవి రిజర్వేషన్లుగా కూడా ఉపయోగపడతాయి. మొన్న IIIT సీట్ లో రావడానికి అబ్బాయికి 530 మార్కులు మాత్రమే వచ్చాయి. బీసీడీ అబ్బాయి అయినప్పటికీ కూడా స్కౌట్ ఉండడం వల్ల, రాజు పురస్కార్ ఉండడం వల్ల IIIT సీట్ రావడం జరిగింది. నంద బెనర్జీ, ఈగల ఆకాష్. నైన్త్ సి సెక్షన్ పి సుమంతేశ్వర్. 9th బి సెక్షన్ నందిని. 10th బి సెక్షన్ ప్రసన్న కుమారి. 10th బి సెక్షన్. మా వీళ్ళంతా కూడా జంబోరీలో ఉత్తమమైన ప్రదర్శన కనపరిచి 10 ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తే 9 ఈవెంట్స్ లో గోల్డ్ మెడల్స్ అలాగే సర్టిఫికెట్లు రావడం జరిగింది. మిగతా రాష్ట్రాలతో వీళ్ళు పోటీ పడి మన జిల్లా తరఫున ఓన్లీ మన స్కూల్ నుండే 26 మంది అంటే 27 మంది సెలెక్ట్ అవడం జరిగింది. ఒక అమ్మాయికి బాగా రాలేకపోయింది. మిగతా పిల్లలందరూ కూడా పెరేడ్ అలాగే కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే మన యొక్క విలేజ్ గ్లోబల్ విలేజ్ డెవలప్మెంట్ అలాగే ఐటీ డిపార్ట్మెంట్ అలాగే స్కౌట్ స్కిల్స్ వీటి మీద అవగాహన మిగతా వాళ్ళకి కల్పించి మిగతా రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్ర రాష్ట్రానికి 9 స్థానాల్లో ఉత్తమమైన ప్రదర్శన కనపరిచి ఈ బహుమతుల్ని అందుకోవడం జరిగింది. అయితే ఇంతకు ముందు కూడా మనం జంబోరికి 2023లో రాజస్థాన్కి వెళ్ళాము. అప్పుడు కూడా 6 స్థానాలు కైవసం చేసుకున్నాము. అప్పుడు కూడా కొత్త వలస పిల్లలు 20 మంది వెళ్ళడం జరిగింది. అలాగే ఇందులోనే కాదు అదేవిధంగా ఎస్ఎంసీ చైర్మన్ గారికి మిగతా స్టాఫ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏమంది రిషిత 10th బి సెక్షన్. ఏ పవిత్ర అమ్మ మీరు కూడా వెళ్ళండి. మీరు పవిత్ర పేరెంట్ రండమ్మా. దీక్షిత డి దీక్షిత 8th ఏ సెక్షన్. జి పూజిత 9th ఏ సెక్షన్. మీ పేరెంట్స్ ని తీసుకొని రండి అమ్మా. రూపకారెడ్డి 8th ఏ సెక్షన్. పి చంద్ర వరుసగా శాంక్షన్ ఇచ్చాను జ్యోతిబాయి పూలే స్కూల్ అనేది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ అలాట్మెంట్ మనకి ఇక్కడ బిల్డింగ్ స్ట్రక్చర్ లేక ఎల్గూడు మండలంలో నడుస్తుంది. తప్పకుండా భవిష్యత్ రోజుల్లో ఇంటర్మీడియట్ ఆడపిల్లలకు వచ్చేస్తుంది. చంద్రబాబు గారు సంబంధిత మంత్రులు లోకేష్ బాబు గారు సబిత గారి సహకారంతో
తప్పకుండా మీరు ఆడపిల్లల ఇంటర్మీడియట్ అనేది కాన్స్టిట్యున్సీలో ఎక్కడో ధర శాంక్షన్ ఇస్తాను తప్పకుండా. ఓకేనా తల్లి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఇది మెగా పేరెంట్స్, టీచర్స్ అండ్ ప్రజాప్రతినిధుల, ప్రజల యొక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పాఠశాల, కళాశాల, విద్యా వ్యవస్థలో అన్ని చోట్ల కూడా 3వ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది మాట్లాడారో మనం అందరం విన్నాం. చాలా సంతోషం. మన కొత్త వలస హై స్కూల్కి ఒక డాక్టర్ గారు ఇవాళ వచ్చారు, పూర్వ విద్యార్థి. ఎంత సంతోషం. ఆయన ఒక పెద్ద డాక్టర్గా ఆంకాలజిస్ట్లో ఆయన ఉన్నతమైన శిఖరంలో ఉండి ఇక్కడి నుంచే చదువుకొని వెళ్ళి అంత ఉన్నత శిఖరాల్లో ఉన్నారు అంటే ఎంత అదృష్టం, ఎంత సంతోషం. వేదిక మీద చూడండి, ఒక ఎంపీడీఓ గారు, ఒక ఎంఆర్ఓ గారు, ఒక ఎస్ఐ గారు, అంటే 3 డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇక్కడ, ఉపాధ్యాయ సోదరులు, సోదరీమణులు, ఉపాధ్యాయులు, అంటే వాళ్ళందరూ కూడా చిన్నారులు. నేను కోరేది చదువుకోబట్టే ఇవాళ ఉన్నతి